తెలుగు చిత్ర పరిశ్రమలో బలమైన కుటుంబంలో మెగా ఫ్యామిలీ ఒకటి. అభిమానుల బేస్ తో పాటు ప్రజాదరణ విషయంలో వారికి వారే సాటి. మెగా కాంపౌండ్ నుంచి పలువురు హీరోలే కాదు, హీరోయిన్ గా నాగబాబు కూతురు తెరంగేట్రం చేయడాన్ని మర్చిపోలేం. సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా చిరు ప్రజారాజ్యం మొదలుపెట్టి కాంగ్రెస్ లో కలిపేస్తే పవన్ జనసేన అంటూ తనదైన పార్టీని పెట్టి దాని విస్తరణ పనిలో బిజీగా ఉన్నారు. పవన్ ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో మెగా అభిమానులకు పెద్ద ధర్మ సంకటన ఎదురైంది. అంతకు ముందు వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా వారందరినీ అభిమానించి ఆరాధించడం ఒక అలవాటుగా చేసుకున్న మెగా ఫ్యాన్స్ కి పొలిటికల్ ఇమేజ్ వచ్చాక తిప్పలు మొదలయ్యాయి. పవన్ జనసేనతో ఇది మరింతగా పెరిగింది. ఇలాంటి కన్ఫ్యూజన్ సరిపోనట్టుగా తాజాగా మరొక ఇబ్బంది ఎదురైంది. మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ పై ఇంతవరకు మౌనంగా ఉన్న మెగా బ్రదర్స్ ఇంచుమించుగా కొద్ది గంటల వ్యవధిలో భిన్న కోణాల్లో ఇష్యూను చూడటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. చిరంజీవికి సంబంధించిన వ్యవహారాలు చూసే విషయంలో నాగబాబు చురుగ్గా ఉన్నా పవన్ కు సన్నిహితమైన చాలా విషయాల్లో ఆయన తన మాట ఏది బయటకు చెప్పకుండా బండి లాగించేవారు. అలాంటిది ఓపెన్ గా మాట్లాడేస్తానంటూ మోడీ రద్దు నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మోడీని అసలు సిసలు మగాడి మొనగాడిగా అభివర్ణించడమే కాదు, తన దృక్పథంలో మోడీ తీసుకున్న రద్దు నిర్ణయం సూపర్ అంటూ పొగిడేశారు. అదే సమయంలో నాగబాబు తమ్ముడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా రద్దు అంశంపై కసరత్తు చేయకుండా హడావిడిగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుందంటూ విమర్శలు చేశారు. కేవలం గంట వ్యవధిలోనే ఇలా రెండు విభిన్నమైన వర్షన్లు మెగా కాంపౌండ్ నుంచి రావడం మెగా అభిమానులకు ఇప్పుడు కొత్త పరీక్షగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టుడే గాసిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.